అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. సో కంటెంట్ నచ్చిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే సబ్స్క్రైబ్ చేయాలండి. కొంచెం సబ్స్క్రిప్షన్స్ని కాస్త సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే మన ఛానల్ 1,77,000 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉంది. 1,77,000 ఎన్నికల్లోగా, అంటే మార్చి నెలాఖరు నాటికి, ఇది ఫిబ్రవరి కదా, ఇంకో నెల రోజుల్లో 23,000 సబ్స్క్రైబర్స్, అంటే 2 లక్షలు పూర్తి చేసుకోవాలనేది ఒక టార్గెట్. మేబీ అవ్వకపోవచ్చు, కానీ మీరందరూ ఈ వీడియో ఒక 30,000 మంది చూస్తే 30,000 మంది ఒక్కొక్కరిని తీసుకొస్తే అయిపోద్ది. ఈ వీడియో చూసిన 30,000 మందిలో మీరు తల ఒకరిని సబ్స్క్రైబ్ చేయిస్తే మన టార్గెట్ ఫుల్ అయిపోద్ది. సో ఆ ఒక్క హెల్ప్ చేయండి. ఎందుకంటే ఏం లేదు, అది ఒక మైల్ స్టోన్గా మిగిలిపోద్ది నాకు. ఇదిగో 2024 ఎన్నికల నాటికి ఇన్ని సబ్స్క్రిప్షన్స్ వచ్చాయని ఒక మైల్ స్టోన్గా మిగిలిపోద్ది. కాబట్టి ప్రయత్నించండి. మీరు అనుకుంటే అయిపోద్ది అంతే. సో ఏం చెప్తాం మనం ఇప్పుడు? న్యూస్ పేపర్ అనాలిసిస్ చెప్పాలి. షేర్ చేయడం మర్చిపోద్దు, లైక్ చేయడం మర్చిపోద్దు. ఇమీడియట్గా లైక్ చేయండి. ఇక చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. నిన్నగాక మొన్న అక్కడ విశాఖపట్నంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఒకటి ఓపెన్ చేశారు ఆదివారం. సోమవారం కూలిపోయింది. సోమవారం ఏమో కుప్పంకి నీళ్ళు ఇచ్చారు. మంగళవారం గేట్లు ఎత్తికిపోయారు. ఇలా ఎన్నేం చెప్పాలి? విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తామని చెప్పుకున్నారు. ఎలా ఉద్ధరిస్తున్నారో ఏంటో అక్కడ మొత్తం చూస్తున్నాం. రాయలసీమను ఉద్ధరిస్తాము, రాయలసీమను పూర్తిగా అద్భుతంగా చేసేస్తాం అన్నారు. ఎలా ఉద్ధరిస్తున్నామో చూస్తున్నాము. సో ఇటువంటివన్నీ, అంటే ఈ మోసాలు చెప్పి ఎంత అవగాహన కల్పించాలి? సో ఆలోచించాల్సిన టైం వచ్చింది. రాబోయే 45 రోజులు కూడా ప్రతిరోజు జరుగుతున్న పరిణామాన్ని ఆలోచించండి. మీ వెనక మీకు తెలియకుండా ఏ విధంగా మభ్యపెడుతున్నారో, ఏ విధంగా మోసం చేస్తున్నారో ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అత్యంత ఆలోచన పరులు అని నేను అనుకుంటున్నాను. నిన్నగాక మొన్న ఆదివారం ఏమో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఓపెన్ చేయడం, సోమవారం అయితే నీటిలో కొట్టుకుపోవడం, దానికి ఒక కవరింగ్, నిర్వహణ కోసం మేమే వదిలేము, మేమే తీసాము అని. దాని మీద ఆల్రెడీ వాళ్ళ పార్టీ వాళ్ళే తిట్టుకుంటున్నారు. ఆ తర్వాత కుప్పంలోనేమో నీళ్లు వదిలేరు. హడావుడిగా ఎంతో హంగామాగా ఆ నెక్స్ట్ డే ఆ గేట్లు ఎత్తికిపోయారు. అంటే అంత సెట్టింగ్ అంతే, అదేదో పెళ్లి సెట్టింగ్ లాగా సెట్టింగ్ చేశారు అంతే. ఆ సెట్టింగ్స్ అద్దె అయిపోయింది, అద్దెకి తెచ్చుంటారు గేట్లు, అద్దె అయిపోయింది, టైం అయిపోయింది, పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు దాన్ని కూడా ఇంకో కవరింగ్ ఏదో చేస్తారు. నిర్వహణ కోసం గేట్లు తీసుకెళ్లారని కవర్ చేస్తారు. కవరింగ్ చేయడానికి మన దగ్గర చాలామంది ఉన్నారు. పాప మా మేధావి జర్నలిస్ట్ అయితే నిన్న తిడుతున్నాడంట ఆ పార్టీ వాళ్ళకి. ఒకటంటే కవర్ చేస్తాం, రెండంటే కవర్ చేస్తాం, రోజు ఏడరా కవర్ చేసేది అన్నీ అని. పాపం అన్నీ కవర్ చేయాలి. పేటీఎం కూలీ ఆయన, పాపం అన్నీ కవర్ చేయాలి, తప్పదు. ఆ కూలి డబ్బులు తీసుకుంటే ఇదే బాధ. ఒక పార్టీ దగ్గర మనం కూలీ డబ్బులు తీసుకుంటే ఇలా కవర్ చేయాల్సి వస్తుంది అనమాట. వాళ్ళు చేసిన తప్పులను కూడా మనం చెప్పలేం. సో మనం చూడండి, టీడీపీ వాళ్ళు ఏమైనా తప్పు చేసినా ఇమీడియట్గా ఫస్ట్ వీడియో మన దానిలోనే వస్తుంది. టీడీపీ వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే ఏ ఛానల్లో రాదు, సాక్షిలో కూడా రాకముందు మన ఛానల్లోనే ఫస్ట్ వస్తుంది. ఏ పార్టీకి సంబంధించిన అంతర్గత నిర్ణయాలు, లోపాలున్నా, తప్పులున్నా మనం ఇమీడియట్గా చెప్తాం. ఆ స్వేచ్ఛ ఉండాలి. జర్నలిస్ట్ అనేవాడికి ఆ స్వేచ్ఛ ఉండాలి. కూలీ డబ్బులు తీసుకుంటే ఆ స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది? సో ఈనాడులో బ్యానర్ వార్త చూసుకుంటే ఈ అరాచకం అనంతం. ఓడిస్తారనే భయంతో ఓట్లను మార్చేశారు. పోలవరం నిర్వాసితుల ఓట్లు అడ్డగోలుగా బదిలీ. నేరపూరిత కుట్రకు తెరలేపిన అధికార పార్టీ అరాచక శక్తి. రంపచోడవరం నుంచి జగ్గంపేట నియోజకవర్గంలోకి 2,400 ఓట్లు. పాత్రదారులుగా మారిన అధికారులు పరిహారం చెల్లించకుండా, పునరావాసం కల్పించకుండా ఎలా మార్చేస్తారంటూ బాధితుల ప్రశ్న. రాజకీయ దురుద్దేశంతోనే ఇలా చేశారని ఈనాడు, ఈటీవీతో నిర్వాసితులు వాదన. చూసారా, ఈ అరాచకం అనంతం ఆ పేరులోనే ఉంది, ఎవరు చేయించారు అనేది. రంపచోడవరం నియోజకవర్గంలో వైసీపీకి ఓట్లు వేయరేమో అనే భయంతో అక్కడ ఉన్న ఓటర్లను తీసుకెళ్లి పక్క నియోజకవర్గంలోకి మార్చేశారంట. జగ్గంపేట నియోజకవర్గంలోకి మార్చేశారంట. ఎందుకు? అక్కడ ఉంటే వాళ్ళు వైసీపీకి ఓట్లు వేయరు, మళ్ళీ వైసీపీ ఓడిపోద్ది, పోలవరం నిర్వాసితులు వాళ్ళ సమస్యలు మనం పరిష్కరించలేదు, సో 2,400 మందిని వేరే నియోజకవర్గంలో తోసేద్దాం. వాళ్ళకు ప్రమేయం లేకుండా, వాళ్ళకి సంబంధం లేకుండా అధికారులకు చెప్పి అధికారుల ద్వారా మార్పిచ్చేశారు. ఇదంతా ఫేక్ పాలిటిక్స్లో మనకు అలవాటే. కాబట్టి ఇప్పుడు ఆ 2,400 మందితో కూడా ఈనాడు, ఈటీవీతో మాట్లాడి, ఇదిగో
కృష్ణునిపాలెం పునరావాస కాలనీలో ఇప్పటి వరకు డోర్ నెంబర్లే ఖరారు చేయలేదు. కానీ తొయ్యారులో గతంలో మేము నివసించిన ఇళ్లకు సంబంధించి డోర్ నెంబర్లు వేసేసి మా ఓట్లు మాకు తెలియకుండా జగ్గంపేట నియోజకవర్గానికి బదిలీ చేశారు. మా గ్రామంలో 30 మంది నిర్వాసితులకు యువ ప్యాకేజీ 100 మందికి ఇల్లు రావాల్సి ఉంది. 70 మందికి ఇంకా పరిహారం అందలేదు. పునరావాస కాలనీలో సమస్యల గురించి పట్టించుకొని అధికారులు మా ఓట్లు మాత్రం మార్చేశారు. ఇదిగోండి తొయ్యారులో ఈయన చెప్తున్నాడు మాకు తెలియకుండా మా ఓట్లు మార్చేశారు అని. ఓటర్ జాబితాలో తమ పేర్లు చూసుకుంటున్న దేవీపట్నం తొయ్యారు గ్రామస్తులు. అదనమాట సంగతి. ఎక్కడైతే వీళ్ళకి పునరావాసం ఇచ్చారో, ఎక్కడైతే కొత్తగా వీళ్ళకి ఇళ్ళ కట్టాలనుకున్నారో అక్కడికి మార్చేశారు. ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మార్చొచ్చు, కానీ ఇల్లు కట్టకముందే వాళ్ళు అక్కడికి వెళ్ళకముందే మార్చేశారనమాట. ఎందుకంటే వీళ్ళకి ఓట్లు వేయరేమోనని భయంతో. అది దీన్ని ఏమంటాం? ఇక వాలంటీర్లతో దున్నేద్దాం. ప్రతి బూత్లో 60% ఓట్లు మనకే పడాలి. గృహసారథులతో కలిసి ఇంటింటికి తిరిగి వైకాపాకే ఓటేసేలా ఒప్పించాలి. సీఎం జగన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైకాపా బూత్ కమిటీల శిక్షణ తీరు. వాలంటీర్లను ఎన్నికల విధుల్లో వినియోగించరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసినా, ఎన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చినా వైకాపా పెద్దలు మాత్రం వాలంటీర్లను యథేచ్ఛగా వాడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బూత్ పరిధిలోనూ వారి సాయంతో వైకాపాకు 60% ఓట్లు పడేలా చూడాలని నాయకులకు దిశానిర్దేశం లక్ష్య నిర్దేశించారు. మంగళవారం మంగళగిరిలో వైకాపా ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, మండల స్థాయి సచివాలయ స్థాయి సమన్వయకర్తలకు ఎన్నికల నిర్వహణపై ఆ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణలో ఈ మేరకు సూచించారు. సో ప్రతి పోలింగ్ బూత్ల వారీగా ట్రాకింగ్ చేస్తారంట. ప్రతి పోలింగ్ బూత్కి బూత్ కన్వీనర్తో పాటు గృహసారథులతో పాటు వాలంటీర్లు ఉంటారు కదా, వాళ్ళ ముగ్గురు కలిపి ఇంటింటికి వెళ్ళి వైసీపీకే ఓటు వేయాలని ఒప్పిస్తారంట వాళ్ళ చేత. దీనిలో కొంచెం తాయిలాలు గట్టిగానే ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పుడు వరకు లేనటువంటి తాయిలాలు ఉంటాయి. ఆల్రెడీ ప్రారంభించారు. ఒక ఎమ్మెల్యే గారేమో స్వీట్ ప్యాకెట్లో డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు. ఇంకొక ఎమ్మెల్యే గారేమో కుక్కర్లు, వాచ్లు ఇచ్చి పంపిస్తున్నారు. ఇంకొక ఎమ్మెల్యే గారేమో ఆ కుక్కర్లో కూడా డబ్బులు పెడుతున్నారంట. ఓన్లీ కుక్కర్ ఇస్తే మళ్ళీ ఫీర్ అవుతారేమో, డబ్బులు కూడా కాస్త ఇద్దామని. ఇంకొక ఎమ్మెల్యే గారేమో స్మార్ట్ వాచ్లు ఇస్తున్నారంట. అలా తాయిలాలు ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి తాయిలాలు ఈ ఎన్నికలో వస్తాయి. అయితే నేను ఒక్కటే, ప్రజలారా మీ అందరికీ ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఓట్లోకి డబ్బులు పంచుతారు కదా, అవి దొంగ నోట్లో మంచి నోట్లో చూసుకోండి. అవి ఒక్కటే. ఎందుకంటే అది కూడా జరుగుద్ది. ఆ దరిద్రం కూడా మన రాష్ట్రంలో ఉంది. కాబట్టి మీకు ఇచ్చే నోట్లు మంచియో కాదో చూసుకోండి. మీకు డబ్బులు తీసుకోవద్దని నేను చెప్పను, చెప్పినా మీరు వినరు. మీకు అడుక్కోవడం నా ఉద్దేశం కాదు. సో తీసుకొని ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎలాగ తీసుకోరు, తీసుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎలాగైనా తీసుకుంటారు. సో ఆ తీసుకునే వాళ్ళు ఏదో ఇచ్చిన వెంటనే వాళ్ళ ఎదురుగానే చూడండి, దొంగ నోట మంచి నోట అనేది చూడండి, వాళ్ళ ఎదురుగానే చూడండి. ఆ అవమానం ఏంటో వాళ్ళకు కూడా తెలియాలి కదా. సో ఎందుకంటే దొంగ నోట్లు పంచుతారు, బోల్డ్ అని ఉన్నాయి మన రాష్ట్రంలో. పంచడాన్ని ఎవరూ ఆపలేరు. అవసరమైతే పోలీసులే ఇంటికి వచ్చేస్తారు. పోలీసులే తీసుకొచ్చి ఇచ్చినా ఆశ్చర్యపోక్కర్లా కొన్ని చోట్ల. సో అవి మంచియో దొంగయో చూసుకోండి అంతే. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేనటువంటిగా సంపాదించిన దానిలో ఎంతో కొంత ఖర్చు పెట్టాలి కదా, ఎంతో కొంత వాటర్లకు ఇవ్వాలి కదా, మళ్ళీ గెలవాలంటే తప్పదు కదా. సో మళ్ళీ గెలవడానికి ఇది ఒక దారి. విపరీతంగా పంచుతారు. ఓటుకి గతంలో మ్యాక్సిమం మనం చూసింది యావరేజ్గా 2000. నాకు తెలిసి గత ఎన్నికల్లో యావరేజ్గా 2000 లెక్క పంచారు ఓటుకి. కొన్ని చోట్ల గుడివాడ లాంటి చోట ఎక్కడో 5000 అంతకన్నా ఎక్కువ ఇచ్చారు గత ఎన్నికల్లో. ఈ ఎన్నికల్లో యావరేజ్గా 4000 5000 ఇచ్చినా ఆశ్చర్యపోకర్లా. అరే మొన్న తెలంగాణ ఎన్నికల్లోనే 5,000 ఇచ్చారండి చాలా నియోజకవర్గాల్లో. తెలంగాణలో 5,000 ఇచ్చారు చాలా నియోజకవర్గాల్లో. మరి మన దగ్గర ఎవరా? వాళ్ళకంటే మనం ఇటువంటి వ్యవహారాల్లో ఆరితేరాం కదా, మనకు తెలివితేటలు ఎక్కువ కదా. సో మనం ఇంకా అంతకన్నా ఎక్కువే ఇస్తాం. ఇంకొంచెం పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో 10 ఇచ్చినా ఆశ్చర్యపోకర్లా. సో మీ ఇంటికి వచ్చిన దొంగ ఓట్లో మంచి నోట్లు, అదే దొంగ నోట్లో మంచి నోట్లో చూసుకోండి చాలు, ఇంకేం కాదు. రాజధాని రైతుల ప్లాట్ల రద్దు ఏకపక్షం, సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధం. సిఆర్డీఏ అధికారుల నిర్ణయాన్ని తప్పుపట్టిన హైకోర్టు ప్లాట్ల రద్దు ప్రొసీడింగ్స్ నోటీసులు కొట్టివేత. రాజధాని అమరావతి ప్రాంత రైతులకు గతంలో ఇచ్చిన ప్లాట్లను ఏకపక్షంగా రద్దు చేసి ప్రత్యామ్నాయంగా మరో చోట ఇచ్చేందుకు సిఆర్డీఏ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ప్లాట్లను రద్దు చేసే ముందు నోటీసు ఇచ్చి వివరణ తీసుకోకపోవడాన్ని ఆక్షేపించింది. సిఆర్డీఏ నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని, ఇది రైతుల పౌర హక్కులపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది. మనం ఏం చేసినా సరే మా న్యాయ సూత్రాలకు విరుద్ధంగానే చేస్తాం. హైకోర్టు కూడా, గౌరవ హైకోర్టుకు కూడా ఆ విషయం తెలుసుకోవాలి.
మేము ఏం చేసినా న్యాయ సూత్రాలకు విరుద్ధంగానే చేస్తాం మా రాష్ట్రంలో. ఇప్పుడు వాలంటీర్లకి ఒక పార్టీకి వాడకూడదు, ఒక పార్టీ సేవకు వాడకూడదు. వాలంటీర్లకు ప్రజాధనం ఇస్తున్నప్పుడు, ప్రజల సొమ్ము జీతంగా ఇస్తున్నప్పుడు ఒక పార్టీకి వాడకూడదు. అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమే, కానీ జరుగుతుంది కదా. వాటర్లకు తాయిలాలు పంచకూడదు, అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమే, జరుగుతుంది కదా. స్వీట్ ప్యాకెట్లో డబ్బులు కవర్లో పెట్టకూడదు, అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమే, జరుగుతుంది కదా. సో అలాగే ఇది కూడా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా మా రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో వేలాదిగా జరిగాయి. ఇదిగో ఒక వాటర్ ప్రమేయం లేకుండా ఆ వాటర్ను వేరే నియోజకవర్గానికి మార్చకూడదు, అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమే, కానీ జరిగిందిగా. ప్రాజెక్టు పూర్తవ్వకుండా అద్దె గేట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి పూర్తయిపోయిందని డాబులు కొట్టకూడదు, అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమే, కానీ జరిగిందిగా. ఒక్క రోజులోనే తేలిపోయిన మాటలు, అరకొరగా కృష్ణా జలాలు, కుప్పం ఫక్కున నవ్వుకుంది, నీళ్ళిచ్చామని చెప్పి అబాశుభాలైన జగన్, ఖాళీ అయిన కాలువ. ఇదిగోండి, ఇక్కడ ఏదైతే కాలువలో నిన్న నీళ్లు వదిలారో అదే కాలువ ఖాళీ అయిపోయింది. పాపం అక్కడికి వచ్చి రైతులు కూర్చున్నారు, నీళ్లు మోసపోయిన రైతులు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఎంకేపురం వద్ద నీళ్లు రావడం లేదని కాలువలో కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న స్థానికులు, తెదేపా నాయకులు. మరంతే, నేను ఈ ప్రోగ్రాం జరుగుతున్న రోజే నేను చెప్పాను, చిలక్క చెప్పినట్టు చెప్పా. ఎవరైనా విన్నారా? ఇదంతా డ్రామా, ఎవరు నమ్మొద్దు, అదేం కాదు అని. ఇది కుప్పంకి జగన్ నీళ్ళు, ఈ నాయకులకు ఎప్పుడు బుద్ధి వస్తుందో అని చెప్పి కుప్పం జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో నీళ్లు వదిలిన రోజే, ఆ రోజే నేను వీడియో చేశాను. ఇదంతా కూడా డ్రామా, ఇదంతా ట్రాష్, ఎవరు నమ్మొద్దు అని. ఈ వీడియో కావాలంటే చూడండి. అక్కడ గేట్లు నిన్న పట్టుకుపోయారు, కానీ నేను ముందు రోజే చెప్పా అదంతా డ్రామా బాబు, అక్కడ నీళ్ళు ఉండవు, ఏముండవు. అక్కడే కాదు, పులివెందుల నియోజకవర్గంలో గతంలో 5 ఏళ్ల కిందట చంద్రబాబు నాయుడు గారు ఆడారు డ్రామా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో ఆడుతున్నారు డ్రామా అని చెప్పాను. చిలక చెప్పినట్టు చెప్పా. మన ఛానల్లో అన్నీ చిలక చెప్పినట్టు చెప్తాం, ఎవరు వినరు, తిరిగి తిడతారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద సోమవారం సీఎం నీటిని విడుదల చేసిన షట్టర్ను మంగళవారం ఉదయం తొలగిస్తున్న కార్మికులు అద్దెకు తెచ్చారు, అద్దె అయిపోయింది, తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సాక్షిలో రేపు కవరింగ్ రాస్తారు, నిర్వహణ కోసం గేట్లు తొలగించారు, దాన్నే ఎల్లో మీడియా రాద్ధాంతం చేసింది అని రాస్తారు. ఇంకేముంది, మాకు కవర్ చేసుకోవడానికి మాకు సబ్జెక్ట్ ఉంది, మాకు పేపర్లు ఉన్నాయి, సొంతంగా జర్నలిస్టులు ఉన్నారు మాకు కవర్ చేయడానికి, మాకు ఆ టాలెంట్ ఉంది. సో మేము ఏదైనా చేస్తాం. సో ఇవన్నీ ఈనాడులో వార్తలు, ఈనాడులో మొదటి పేజీ వార్తలు. ఇకేంటి, ఎత్తర జెండా గెలుపు ఎజెండా, ఎన్నికల యుద్ధానికి తెదేపా జనసేన సిద్ధం. తాడేపల్లిగూడెంలో నేడు ఉమ్మడి బహిరంగ సభ, దానికి పేరు అంటే జెండా అంట. ఈ టీడీపీ వాళ్ళు అయితే ఒక్కోదానికి ఒక్కో పేరు పెడతారు, ఏ పేరు పర్మనెంట్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, సిద్ధం అని ఒకే ఒక్క పేరు మీటింగులకు కానీ, క్షేత్రస్థాయి మీటింగులకు కానీ, దేనికైనా ఆ ఒకే ఒక్క పేరుతో వెళ్తున్నారు. వీళ్ళు మాత్రం రాకదలరా అంటారు, జెండా అంటారు, శంఖారావం అంటారు, ఆ తర్వాత ఇంతకుముందు ఇదేం కర్మ అంటారు, బాదురే అంటారు, కౌరవ సభ అంటారు, ఏవేవో పేర్లు పెడతారు. ఒకే ఒక్కటి ఉండాలి ఎప్పుడైనా పొలిటికల్ క్యాంపెయినింగ్ స్లోగన్, ఒకే ఒక్క స్లోగన్ ఉండాలి. ఆ ఒక్క స్లోగన్తోనే జనంలోకి వెళ్ళాలి, ఆ ఒక్క నినాదంతో జనంలోకి వెళ్ళాలి. ఆ విషయంలో ఆ స్లోగన్ తీసుకురావడంలో వైసీపీ సక్సెస్ అవుతుంది. గత ఎన్నికల్లో రావాలి జగన్, కావాలి జగన్ అనే థీమ్ జనంలోకి విపరీతంగా వెళ్ళింది. ఇప్పుడు సిద్ధం అనే థీమ్ జనంలోకి వెళ్తుంది. అంటే నేను గెలుస్తారో ఓడిపోతారనేది చెప్పట్లా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కో మీటింగ్కి ఒక్కో పేరు పెడుతున్నారు. అలా పెట్టడం వలన జనాలకు కన్ఫ్యూజ్ అవుద్ది. రాకదలరా ఏంటి, శంఖారావం ఏంటి, జెండా ఏంటి, ఎందుకు ఈ పేర్లన్నీ? ఒక పేరుతో వెళ్ళొచ్చుగా జనంలోకి. సో 26 ఎకరాల్లో ఏర్పాట్లు, లక్షల్లో రానున్న కార్యకర్తలు, అభిమానులు కథన రంగంలోకి దూకేలా ఇరు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం. ఓకే, రుషికొండ ప్రాజెక్టు రేపు ప్రారంభం, ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగా అందుబాటులోకి తెచ్చేలా ఆరాటం, ముహూర్తం ఖరారు చేసిన ప్రభుత్వం. రుషికొండ ప్రాజెక్ట్ అంటే రేపే ప్రారంభం. రుషికొండలో కట్టారు కదా, అదేది బాత్రూమ్కి 26 లక్షలు పెట్టి బిల్డింగ్లు కట్టారు కదా, అవంటే రేపు ప్రారంభిస్తున్నారంట. సో ఎల్లుండి నుంచి ఆ బాత్రూమ్లు వాడుకోవచ్చేమో. అక్కడ ప్రజలు కూడా వెళ్ళండి, సులభ కాంప్లెక్స్ డబ్బులు కట్టినట్టు కట్టి వీలైతే ఆ బాత్రూమ్కి వెళ్ళండి. 26 లక్షలు పెట్టి కట్టిన బాత్రూమ్ ఎలా ఉంటుందో చూడొచ్చు కదా. సో వీలైతే ఏమైనా డబ్బులు ఏమైనా ఫైన్ అయినా కట్టేసి వెళ్ళండి సరదాగా. కడప జైల్లో కోట్ల బేరం కొట్టి అప్రూవర్గా మార్చినట్టు చెప్పాలని భారీ ఆఫర్,
అడ్వాన్స్గా 20 కోట్లు వెంటనే ఇస్తామన్నారు. శివశంకర్ రెడ్డి కుమారుడు జైలుకు వచ్చి మరీ చెప్పారు. వివేక హత్య కేసు అప్రూవర్ దస్తగిరి వెల్లడి. పులివెందుల్లో జగన్పై పోటీ చేస్తానని ప్రకటన. అదనమాట అప్రూవర్ దస్తగిరి చెప్పిన మాటలు. అప్రూవర్గా పోటీ చేస్తారంట. అది ఇక్కడ 7:25 అయిపోయిందా, లేట్ అయినట్టుంది ఈరోజు. సో సాక్షికి వెళ్దాం, మొత్తం గెలుద్దాం. ఎస్, మొత్తం గెలిచేద్దాం. అయితే అన్ని చోట్ల స్వీట్ బాక్సుల్లో కవర్లు పెట్టి డబ్బులు పంచేయండి. ఆల్రెడీ మార్కాపురంలో చేశారు కదా, అలా అన్ని చోట్ల ప్రస్తుతానికి చేయండి. గెలవడానికి మనకు మనం నమ్ముకున్న డబ్బులే. మేము సిద్ధం, మా బూత్ సిద్ధంలో సీఎం జగన్ దిశానిర్దేశం. మీ చేతికి మంచి ఆయుధాలు ఇచ్చా. మంచి ఆయుధాలంట. రాష్ట్రంలో 87% కుటుంబాలకు మేలు చేశాం. 99% హామీలను అమలు చేశాం. విశ్వసనీయత చాటుకున్న పార్టీ మనదే. 175కు 175 శాసనసభ, 25కి 25 లోక్సభ స్థానాల్లో మనం గెలవాల్సిందే. రానున్న 45 రోజులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయండి. మంచి చేసి ఓటు అడుగుతున్నామన్న గొప్ప సంతృప్తితో ప్రతి ఇంటికి వెళ్ళండి. ప్రజలకు వివరించి అత్యధిక మెజారిటీతో గెలిచి రావాల్సిన బాధ్యత మీదే. ఓకే, బాగుంది. కేంద్రంలో మరోసారి బీజేపీ సర్కార్. ఎస్, ఎవరు కాదనలా, ఖాయమే. భారత సూపర్ 4 గగన్ యాన్ వ్యోమగోములను జాతికి పరిచయం చేసిన నరేంద్ర మోదీ. వైద్య ఆరోగ్య శాఖలో మరిన్ని ఉద్యోగాలు. ఎన్నికలు వస్తున్నాయిగా, మరిన్ని ఉద్యోగాలు రాకపోతే ఎలా? సెకండరీ హెల్త్లో 185 స్పెషల్ వైద్య పోస్టులు భర్తీకి చర్యలు. బుధ శుక్రవారాల్లో వాకిన్ రిక్రూట్మెంటు. అర్బన్ వెల్నెస్ సెంటర్లో 189 పోస్టులు భర్తీకి నోటిఫికేషను. నేటి నుంచి మార్చి 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. మంచిది. 3వ విడత రైతు భరోసా జమ. వరుసగా 5వ ఏడాది రైతు ఖాతాల్లో జమ చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. 53.58 లక్షల మందికి 1078.36 కోట్ల లబ్ధి. 10.79 లక్షల మందికి 215.98 కోట్ల సున్నా వడ్డీ రాయితీ. 57 నెలల్లో రైతన్నలకు 1,84,567 కోట్ల లబ్ధి. రైతులు చేసి చెప్పించండి ఆ మాట. రైతులు చేసి చెప్పించండి. మీ జర్నలిస్ట్ ఒకరిని పంపించండి, నా జర్నలిస్ట్ని నేను వెళ్తా. మీ పార్టీ అనుకూలంగా ఉన్న జర్నలిస్ట్ని ఒకరిని పంపించండి, నేను వెళ్తా. ఒక రైతుల గురించి, రైతుల కష్టాలు తెలిసిన వాడుగా నేను వెళ్తా. సో మీ పార్టీ అనుకూలం వాళ్ళు, వీలైతే టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళ జర్నలిస్ట్ని ఎవరినైనా పంపిస్తారు. మధ్యలో నేను వెళ్తా, తేల్చేద్దాం. రైతులకు నిజంగా ఈ 1,84,567 కోట్ల లబ్ధి జరిగిందా లేదా, రైతుల కన్నీటి కథలు ఏంటో తేల్చేద్దాం. వీలైతే మీ ఏమైనా కూలీ జర్నలిస్ట్ ఉన్నాడుగా, మేధావి జర్నలిస్ట్, ఆయన్ని పంపించండి, అన్నింటినీ కవర్ చేసుకొస్తాడుగా. ఇక అట్టుడుకుతున్న టీడీపీ. అవునా, బాబుకు నిద్రలేని రాత్రులు. ఆయన పడుకుంటున్నాడా లేదా వెళ్ళి చూసారేంటి? మంచం కింద ఏమన్నా. టీడీపీలో చల్లారని టికెట్లు చిచ్చు. ఉండిలో రామరాజుకు సహకరించేది లేదని శివరామరాజు. అవనగడ్డ సీటు బుద్ధప్రసాద్కి ఇవ్వకపోవడంపై కేడర్ నిరసనలు. పీగన్నవరంలో మహాసేన రాజేష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ శ్రేణులు దాడి. నిడదవోలు సీటుపై శేషారావు వర్గం ఆగ్రహ జ్వాలలు. కృష్ణాలో 4 నియోజకవర్గాల్లో తమ్ములు సిగబట్లు. చంద్రబాబు వారించిన వెనక తగ్గని సీనియర్లు. అదనమాట పరిస్థితి. ఓకే, అవన్నీ కామన్. టికెట్లు ఇస్తున్నప్పుడు 100 టికెట్లు ఇచ్చినప్పుడు ఒక 5-6 చోట్ల ఈ మాత్రం గొడవలు ఉండకపోతే అది రాజకీయ పార్టీ ఎందుకు అవుద్ది? ఆగ్రహ సేన. అంబాజీపేటలో జన సైనికులు వీరంగం. గాలిలోకి లేచిన కుర్చీలు. టీడీపీ నేత హరీష్ కారు అద్దాల ధ్వంసం. హైదరాబాద్లో దాక్కున్న పవన్ కళ్యాణ్. ఓకే, గురువేంద్ర రామోజీ 7 వేశారా? ఏమేశారు? ఫిర్యాదు చేస్తాం, అంత చూస్తాం. మార్గదర్శి బాధితులకు రామోజీ ముఠా బెదిరింపులు. సిఐడికి ఫిర్యాదు చేసిన వారి ఇళ్లకు వెళ్ళి హెచ్చరికలు. బాధితుల సంఘానికి సైతం బెదిరింపు కాల్స్. అక్రమాల కొండ కదులుతుండటంతో గురువేంద్ర బెంబేలు. సిఐడి ఏర్పాటు చేసిన వాట్సాప్ నెంబర్కు భారీగా బాధితులు ఫిర్యాదులు. అదనమాట. గురువేంద్ర రామోజీ 7 కూడా మార్గదర్శి గురించి రాసుకొచ్చారు. సో ఇవన్నీ సాక్షిలో వార్తలు. సాక్షిలో హనుమ విహారీ మీద ఏడుపు మొదలుపెట్టారు. హనుమ విహారీ మంచోడు కాదు, వివాదాలుడు అని చెప్పి మరి వీళ్ళ పార్టీ వాళ్ళకి సపోర్ట్ ఉండాలి కదా. నిన్న సీమరాజే చెప్పేవరకు నాకు తెలియదు. నిన్న సీమరాజే ఒక వీడియో చేశాడు, అందులో మొత్తం ఏసీఏలో అందరూ రెడ్డిసేనంట. అందుకే హనుమ విహారీ లాంటి వాడికి అన్యాయం జరిగిందన్నట్టు ఆయన చెప్పాడు. మరి ఎంతవరకు కరెక్టో ఆ పార్టీ వాళ్ళు, ఆయన ఆ పార్టీ వాడే, వీళ్ళు ఆ పార్టీ వాళ్ళే, కాబట్టి వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు. తర్వాత అమ్మ జగన గేటు సెటప్తో నీళ్ళ నాటకం. కుప్పానికి కృష్ణా నీళ్ళ పేరిట షో. బటన్ నొక్కి నీళ్లు వదిలి గేటు ఉత్తుత్తిదే. పని కాగానే గేటు ఎత్తేసిన అధికారులు. నిర్వహణ కోసం తీసుకెళ్లారండి.
ఎల్లో మీడియా వాళ్ళు అలాగే రాస్తారు. అది గేటు నిర్వహణ కోసం తీసుకెళ్లారు. ఇప్పుడు మొన్న వైజాగ్లో కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి ఎలాగైతే నిర్వహణ కోసం తీసుకెళ్లారో ఇది కూడా నిర్వహణ కోసం తీసుకెళ్లారు. ఫోటోలు వైరల్ కావడంతో ఉలికిపాటు మళ్ళీ యథాతథంగా అక్కడే పెట్టి పరారు. నిన్న వదిలిన నీళ్లు నేడు మాయం, నీటి చెమ్మాలేని కాలువలో నేతల నిరసన. గేట్ తీసుకెళ్ళిపోయారంట, మళ్ళీ వైరల్ అవడంతో తీసుకొచ్చి పెట్టేశారంట. రియాలిటీ షో అంతా. దృశ్యం 1 సోమవారం ఉదయం 11:30కు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కుప్పం బ్రాంచ్ కాలువ గేటును బటన్ నొక్కి సీఎం జగన్ పైకెత్తారు. అప్పటికి 2 రోజులుగా అధికారులు ఆపసోపాలు పడి ఆపి పెట్టిన నీళ్లు ముందుకు దూకాయి. పాపం నీళ్ళు ఆపితే ముందుకు దూకాయి. దృశ్యం 2 మంగళవారం ఉదయం 10:30 గంటలు జగన్ బటన్ నొక్కి ఎత్తిన గేటు నుంచి ఒక భారీ యంత్రం పిగిలించి లారీలో వేసి తీసుకెళ్లిపోయారంట నిన్న ఉదయం. దృశ్యం నెంబర్ 3 మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు మొదటి 2 ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మళ్ళీ లారీలో గేట్ తెచ్చి యథాస్థానంలో బిగించారంట. అదనమాట సంగతి. తర్వాత బొజ్జగింపులు, హామీలు, అసంతుష్ట నేతలతో చంద్రబాబు వరుస భేటీలు, ఉండవల్లికి పిలిపించి చర్చలు, అసంతృప్తి చల్లార్చేందుకు యత్నం, సర్వేల ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడి, పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని సూచన, ప్రత్యామ్నాయ అవకాశాలు ఇస్తానని వాగ్దానం. మరి అసంతృప్తులు ఉంటాయి, అవన్నీ కామనే. నేడు ఉమ్మడి భేరీ తాడేపల్లిగూడెం పత్తిపాడు వద్ద 25 ఎకరాల విస్తీర్ణంలో భారీ సభ హాజరు కానున్న పవన్ చంద్రబాబు. మంచిదే. కోడ్ కోయక ముందే కోట్లు పంచుడు, ఓటర్లకు వైసీపీ నేతల తాయిలాలు, రాష్ట్రమంతా రకరకాల కానుకలు పంపిణీ, మహిళలకు చీర జాకెట్టు, మగవారికి మందు, బిర్యానీ, 500 నోటు, ఇతర కానుకలు కామన్, వాలంటీర్లతో ఆత్మీయ సమావేశాల ఏర్పాటు, మొబైల్ ఫోన్లు, కుక్కర్లు, నగదు పంపిణీ, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రలోభాలు, బహిరంగంగా పంచుతున్నా పట్టించుకొని ఈసీ, కోడ్ వస్తే తప్ప కూరలు రావా. సో ఓపెన్గా బహిరంగంగానే పంచుతున్నారు. నిన్న చాలా వీడియోలు వచ్చాయి, నిన్న మొన్న ఈ మధ్య చాలా వీడియోలు వస్తున్నాయి. కుక్కర్లు పంచుతున్నారు, వాచ్లు పంచుతున్నారు, గడియారాలు పంచుతున్నారు, స్వీట్ ప్యాకెట్లో డబ్బులు పెట్టిస్తున్నారు, చీర జాకెట్లు ఇస్తున్నారు, బోల్డ్ ఇస్తున్నారు. మీరు ఒకటండి, ఆంధ్రప్రదేశ్కి ఎక్కడో మచ్చ ఉందండి, ఎక్కడో మచ్చ ఉంది. అభివృద్ధి లేకపోయినా, ప్రాజెక్టులు రాకపోయినా, ఉద్యోగాలు రాకపోయినా, పరిశ్రమలు రాకపోయినా, ఎన్నికలు వచ్చేసరికి డబ్బులు మాత్రం వచ్చేస్తాయి, ఎక్కువ వస్తాయి. దేశం మొత్తం మీద బహుశా ఎక్కువ డబ్బులు ఆంధ్రప్రదేశ్కే ఇస్తారేమో, ఎక్కడో మచ్చ ఉంది. సో మీ బిడ్డ వల్ల మంచి జరిగిందని భావిస్తే మాకే ఓటు వేయండి అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైక్ పట్టుకొని హోరెత్తిస్తున్నారు. చేసిన మంచి ఏమీ లేదని గ్రహించిన వైసీపీ నేతలు మాత్రం ఓటర్లను మంచి చేసుకునేందుకు ప్రలోభాల వాళ్ళు విసురుతున్నారు. గగనవీరులు వీరే, ఇందాక చెప్పుకున్నాం, అయిపోయింది. అమరావతి రాజధాని, ఏపీలో వచ్చేది మన ప్రభుత్వమే రాజధాని. రాజ్నాథ్ కేంద్రం మేము రాజధానికి వ్యతిరేకమని చెప్పొచ్చుగా, రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి అని ఎందుకు చెప్పాలి? బీజేపీ దొంగ నాటకాలు. రాజధాని విషయంలో బీజేపీ కూడా ప్రధాన దోషే. రాజధాని విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న గేమ్కి మొదటి నుంచి కూడా బీజేపీ సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడేమో రాజధాని అమరావతి అని చెప్పి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారు. మన రాష్ట్రంలో జరిగిన ప్రతి పాపానికి బీజేపీకి కూడా వాటా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో, పోలవరం విషయంలో, ప్రత్యేక హోదా విషయంలో, రాజధాని విషయంలో, మన రాష్ట్రానికి వచ్చిన ప్రతి వెన్నుపోటులో కూడా బీజేపీ పాత్ర ఉంది. చేతికి కత్తిచ్చి నువ్వు వెళ్ళి పోటు పొడువు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అని చెప్పిన చరిత్ర బీజేపీది. సరే, ఓవరాల్గా ఇవి ఇప్పటికే 25 నిమిషాలు చెప్పాము. కొంచెం ఈరోజు స్పీడ్గానే చెప్పుకున్నాం, ఎందుకంటే లేట్ అయింది. పొద్దున్నుంచి నెట్ ప్రాబ్లం, ఒక టెక్నికల్ ప్రాబ్లం ఉండి నెట్ ఆపారనమాట. సో అందుకే కొంచెం లేట్గా స్టార్ట్ చేసాం ఈరోజు. ఇప్పటికే 7:30 అయింది, అప్లోడ్ చేసినప్పటికి 8 అవుద్ది. 25 నిమిషాలు ఈ రోజుకైతే ముగిద్దాం. ఇంకా వ్యాలిడ్ కీలకమైన పాయింట్లు ఉన్నాయి, నేను మళ్ళీ చెప్తా. థ్యాంక్ యూ.